अपनी अपनी दुनिया के तो सब बीज हैं, कोई छोटी दुनिया के बीज और कोई बड़ी दुनिया के बीज। అయితే వారి వారి ప్రపంచానికి అందరూ బీజాలే. కొందరు చిన్న ప్రపంచానికి బీజం, మరికొందరు పెద్ద ప్రపంచానికి బీజం. वो तो है, लेकिन वो शिफ्ट क्या है जो और बीजों में नहीं है। 84 जन्म में 4.5 लाख लेते हैं, 9 लाख लेते हैं, हैं? अटल। हाँ, ये बात ठीक है कि सच्चाई पर अडिग होकर के रहने वाली आत्माएं नंबरवार हैं. అదైతే సరే, కానీ ఆ విశేషత ఏమిటి మిగిలిన వేరే బీజాల్లో లేనిది? ఎవరో అన్నారు 84 జన్మలు అని. 84 జన్మలు 4,50,000 మంది తీసుకుంటారు, 9 లక్షలు తీసుకుంటారు. ఎవరో అన్నారు స్థిరంగా అని. స్థిరంగా? ఎవరో అన్నారు ఆయన ఉన్నతోన్నతుడు అని. అవును, సత్యత మీద అచంచలంగా ఉండే ఆత్మలు నెంబర్వారుగా ఉంటారు. ఈ విషయమైతే సరైనది. कोई सच्चाई पर अडिग रहती है आदि से अंत तक, और कोई झूठ के प्रभाव में आ जाती है, झूठी दुनिया का ही रास्ता अपना लेते हैं. కొందరు సత్యత మీద దృఢంగా ఉంటారు ఆది నుండి అంతం వరకు, మరికొందరు అసత్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు, అసత్యపు ప్రపంచం యొక్క మార్గాన్నే తమదిగా చేసుకుంటారు. तो एक राजा की कथा गाई जाती है. राजा हरिश्चंद्र. दूसरी कथा गाई जाती है सत्यनारायण की. एक की ही कथा है, कोई दूसरे मनुष्य मात्र की कथा नहीं है. ఒక రాజు యొక్క కథకి గాయన ఉంది రాజా హరిశ్చంద్రుడిది. రెండో కథ గాయన ఉంది సత్యనారాయణకి. ఒక్కరివే కథలు, ఏ ఇతర మనుష్య మాత్రల కథలు కాదు. पूजा मंदिरों में होती है लक्ष्मी नारायण दोनों की. लक्ष्मी का नाम पहले और नारायण का नाम बाद में. फिर लक्ष्मी सच्ची होनी चाहिए. सत्य लक्ष्मी की कथा क्यों नहीं? हरिश्चंद्र की कथा है, सत्य तारामती की कथा क्यों नहीं कही जाती? जरूर एक ही आत्मा है जो सच्चाई पर अटल रहती है, और बाकी सब सितारे सच्चाई से हिल जाते हैं. పూజ మందిరాల్లో అవుతుంది లక్ష్మీనారాయణలిద్దరికీ. లక్ష్మి పేరు ముందు మరియు నారాయణ పేరు తరువాత. అయితే లక్ష్మి సత్యమై ఉండాలి. సత్యలక్ష్మికి కథ ఎందుకు లేదు? హరిశ్చంద్రుడికి కథ ఉంది, సత్య తారామతి కథ అని ఎందుకనరు? తప్పక ఒకే ఆత్మ ఉంది. వారు సత్యత మీద అచంచలంగా ఉంటారు, మరియు మిగిలిన అన్ని నక్షత్రాలు సత్యత నుండి ఊగిపోతారు. एक सच्चा और बाकी सारी दुनिया झूठी साबित हो जाती है. इसलिए बोला कि एक है तारने वाला और बाकी सब है डुबोने वाले. ఒక్కరే సత్యం అని మరియు మొత్తం ప్రపంచం అసత్యమని రుజువవుతుంది. అందుకే అన్నారు ఒక్కరే ఉన్నారు దాటించేవారు, మరియు మిగిలిన వారంతా ముంచేవారే. एक की सच्चाई सृष्टि के आदि से लेकर के 5,000 वर्ष की जो भी सृष्टि है,
वो सारी सृष्टि के चक्र में वो एक की सच्चाई काम करती है। सत्य अटल होता है और झूठ टलने वाला होता है। ఆ ఒక్కరి సత్యతే సృష్టి యొక్క ఆది నుండి తీసుకొని 5000 సంవత్సరాల ఏ సృష్టి ఉన్నదో ఆ మొత్తం సృష్టి యొక్క చక్రంలో ఆ ఒక్కరి సత్యమే పనిచేస్తుంది. సత్యం అచంచలంగా ఉంటుంది, మరి అసత్యం తొలగిపోయేదిగా ఉంటుంది. अडिग होता है माना सत्य को सच्चे पांव होते हैं टिकने के लिए और झूठ को पांव नहीं होते। झूठ त्यागता रहता है। झूठा आदमी एक झूठ के पीछे दूसरा झूठ, दूसरे झूठे के पीछे तीसरा झूठ बोलता रहता है। जो सच्चा होगा वो सदैव सच्चा होगा। इसलिए वो एक सत्यधाम बनाने के निमित्त बनता है। అచంచలతగా ఉంటుంది అనగా సత్యతకి సత్యమైన పాదాలుంటాయి స్థిరంగా ఉండటానికి, మరి అసత్యానికి పాదాలుండవు. అసత్యం వంకరగా ఉంటుంది. అసత్యపు వ్యక్తి అసత్యం వెనుక రెండో అసత్యం, రెండో అసత్యం వెనుక మూడో అసత్యం చెప్తూనే ఉంటాడు. ఎవరు సత్యంగా ఉంటారో వారు ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటారు. అందుకే ఆ ఒక్కరే సత్యధామాన్ని తయారు చేయటానికి నిమిత్తం అవుతారు. इसलिए बोला तुम बच्चे परम धाम को इस सृष्टि पर उतार लेंगे। जो ऊपर परम धाम है कहा जाता है, सारी सृष्टि के चारों ओर परम धाम है, वो तो है ही है। అందుకే అన్నారు పిల్లలైన మీరు పరంధామాన్ని ఈ సృష్టి మీదకి తింపుతారని. అంటారు మీదన పరంధామం ఉందని. మొత్తం సృష్టికి 4 వైపులా పరంధామం ఉంది. అదైతే ఉండనే ఉంది. वो तो निराकारी दुनिया है, लेकिन इस सृष्टि पर भी साकारी दुनिया पर भी निराकारी आत्माओं का संगठन इकट्ठा हो जाता है। साकार में रहते हुए भी निराकारी। అదైతే నిరాకారి ప్రపంచం. కానీ ఈ సృష్టి మీద కూడా సాకారి ప్రపంచంలో కూడా నిరాకారి ఆత్మల యొక్క సంఘటన ఒకటిగా అవుతుంది. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి. तो ब्रह्मा को दिखाते हैं साकार। एक भी चित्र ऐसा नहीं है ब्रह्मा का जो निराकारी स्टेज वाला हो। और शंकर को दिखाते हैं जैसे सब धर्म पिताओं को दिखाया है निराकार, ऐसे शंकर को भी दिखाते हैं निराकार। అయితే బ్రహ్మకు చూపిస్తారు సాకారిగా. ఒక్క చిత్రం కూడా ఇలా లేదు బ్రహ్మది నిరాకారి స్థితిలో ఉండేదిగా. మరియు శంకరుడికి చూపిస్తారు ఎలాగైతే ధర్మపితలందరికీ చూపిస్తారో నిరాకారిగా, అలాగే శంకరుడికి కూడా చూపిస్తారు నిరాకారంగా. परम धाम के सबसे नजदीक किसको दिखाते हैं? शंकर को दिखाते हैं। तो निराकारी, निर्विकारी और निरहंकारी, ये स्टेज बनाने के लिए जो आत्मा निमित्त बनती है, उसको निमित्त कौन बनाता है? शिव बाप बनाता है। పరంధామానికి అందరికన్నా దగ్గరగా ఎవరిని చూపిస్తారు? శంకరుని చూపిస్తారు. అయితే నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి ఈ స్థితిని తయారు చేయటానికి ఏ ఆత్మ నిమిత్తం అవుతుందో వారికి నిమిత్తం ఎవరు చేస్తారు? ఎవరో అన్నారు శివబాబా అని. శివ తండ్రి చేస్తారు. शिव बाप के संग के रंग से
मुकर्रर रूप से प्रवेश होने के कारण वो आत्मा भी निराकारी, निर्विकारी और निरहंकारी जब तक ये सत्य रूपी रंगमंच पर शूटिंग का कार्य होता है, रिकॉर्डिंग का कार्य होता है, रिहर्सल का कार्य होता है, तब तक ये पार्ट बजाने के निमित्त बन जाती है। శివ్ బాప్ యొక్క సంఘం యొక్క రంగుతో నిశ్చిత రూపంలో ప్రవేశించే కారణంగా ఆ ఆత్మ కూడా నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారిగా అవుతారు. ఎప్పటి వరకు ఈ సృష్టి రూపీ రంగస్థలంపై షూటింగ్ యొక్క కార్యం అవుతుందో, రికార్డింగ్ యొక్క కార్యం అవుతుందో, రిహార్సల్ యొక్క కార్యం అవుతుందో, అంతవరకు ఈ పాత్ర అభినయించటానికి నిమిత్తం అవుతారు. फिर कृष्ण का नाम कैसे डाल दिया गया कि कृष्ण गीता का भगवान है? कृष्ण को रचयिता कैसे मान लिया गया? यज्ञ के आदि में जो भी ब्राह्मणों की सृष्टि थी उस पर आधिपत्य जमा करके कौन बैठा? और अधिष्ठाता की स्टेज पर बिठाने वाले कौन थे? बैठा कौन और उसके बिठाने वाले कौन? कोई तो होंगे. తిరిగి కృష్ణుని యొక్క పేరు ఎలా వేసేశారు కృష్ణుడు గీతా భగవంతుడని? కృష్ణుణ్ణి రచయితగా ఎలా ఒప్పుకోగలరు? యజ్ఞం యొక్క ఆదిలో ఏదైతే బ్రాహ్మణుల యొక్క సృష్టి ఉండేదో దానిపై ఆధిపత్యాన్ని జమా పెట్టి ఎవరు కూర్చున్నారు? మరియు అధిష్టాత యొక్క స్థితిలో కూర్చోబెట్టిన వారెవరు? ఎవరు కూర్చున్నారు? మరియు వారికి కూర్చోబెట్టిన వారెవరు? ఎవరో ఉండుంటారు. कौन थे? प्रजापिता बिठाने वाला बिठा के गया था कि झगड़ा हुआ था? झगड़ा हो गया. बिठाने वाला था या झगड़ा हुआ था यज्ञ के आदि में? जो आदि में सो अंत में भी होता है. ఎవరు ఎవరో అన్నారు కూర్చోబెట్టేవారు ప్రజాపిత అని. ప్రజాపిత కూర్చోపెట్టేవారా? కూర్చోపెట్టి వెళ్ళారా? గొడవయిందా? ఎవరో అన్నారు గొడవయిందని. కూర్చోపెట్టేవారా లేక గొడవయిందా? యజ్ఞం ఆదిలో ఏది ఆదిలో అయిందో అది అంతింలో కూడా అవుతుంది. और आदि में ब्रह्मा बच्चा आगे नहीं बढ़ा. कृष्ण बच्चा आगे नहीं था. कौन था आगे? है? आदि में भी माता निमित्त बनी थी. మరియు ఆదిలో బ్రహ్మ పిల్లవాడు ముందుకు వెళ్ళలేదు, కృష్ణ పిల్లవాడు ముందు వెళ్ళలేదు. ఎవరు ముందున్నారు? ఆదిలో కూడా మాత నిమిత్తం అయ్యారు. वो चाहे महाभारी महाभारत युद्ध के रूप में दिखाया जाए, चाहे रामायण के युद्ध में दिखाया जाए और चाहे देवासुर संग्राम के रूप में दिखाया जाए, वो लड़ाई का निमित्त कौन बनता है? हैं? द्रौपदी कैकेयी कैकेयी नहीं, सीता. द्रौपदी निमित्त बनती है. అది మహాభారతి యుద్ధంలో చూపించిన, రామాయణం యొక్క యుద్ధ రూపంలో చూపించిన, మరియు లేదంటే దేవాసురుల సంగ్రామం యొక్క రూపంలో చూపించిన ఆ పోట్లాడుకోవటానికి నిమిత్తం ఎవరయ్యారు? ఎవరో అన్నారు ద్రౌపది కైకేయులు అని. కైకేయి కాదు, ద్రౌపది నిమిత్తం అవుతుంది.
लक्ष्मी सीता सीता निमित्त बनती है। बाबा ने बताया है, श्रीमत की लीका को तोड़ा तो सीता रावण की जेल में चली गई। इसलिए नारी निमित्त बन जाती है। ఎవరో అన్నారు లక్ష్మీ సీత అని. సీత నిమిత్తం అవుతుంది. బాబా అన్నారు శ్రీమతి యొక్క రేఖని త్రుంచటం వలన సీత రావణుడి యొక్క జైల్లోకి వెళ్ళిపోయింది. అందుకే నారీ నిమిత్తం అయ్యారు. नारी क्यों निमित्त बनी, नर क्यों नहीं निमित्त बना? नारी को शास्त्रों में निमित्त क्यों दिखाई दिया, नर को निमित्त नहीं दिखाया? नर में भगवान क्यों आता है, नारी में क्यों नहीं आ जाता? नारी चोले में आने में क्या अर्ज है? मुरली में तो बोला है, जो भी कन्याएं माताएं हैं सब द्रौपदियां हैं, सीताएं हैं, पार्वतियां हैं, पुरुष सब दुर्योधन दुशासन है, सब दुर्योधन दुशासन। నారీ ఎందుకు నిమిత్తం అయ్యారు, నరునెందుకు నిమిత్తం కాలేదు? శాస్త్రాల్లో నారీని ఎందుకు నిమిత్తంగా చూపించారు, నరుణ్ణి నిమిత్తంగా చూపించలేదు? నరుల్లో భగవంతుడు ఎందుకు వస్తారు, నారీలో ఎందుకు రారు? నారీ తనులో రావటంలో ఏమైనా నష్టం ఉందా? మురళిలో అయితే అన్నారు, ఎందరు కన్యామాతలు ఉన్నారో వారందరూ ద్రౌపదులు, సీతలు, పార్వతులు. పురుషులందరూ దుర్యోధన దుశ్శాసనులని. అందరూ దుర్యోధన దుశ్శాసనులే. सब माने कौन कौन? विष्णु चतुर्भुज में कितनी आत्माएं काम करती हैं? हैं? 5 ब्रह्मा, ब्रह्मा सो विष्णु, मानो 5 आत्माएं ब्रह्मा सो विष्णु बन जाती है। అందరూ అంటే ఎవరెవరు? విష్ణు చతుర్భుజంలో ఆత్మలెందరూ కర్మ చేస్తారు? 5 బ్రహ్మలు. బ్రహ్మ నుండి విష్ణు అనగా 5 ఆత్మలు బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు. संपूर्ण तो बनती है, लेकिन विष्णु बनने से पहले दुर्योधन दुशासन के रूप में कौन कार्य करते, और सीता, पार्वती और द्रौपदी के रूप में कौन कार्य करते? कौन कौन है? सीता जी సంపూర్ణంగా అయితే అవుతారు, కానీ విష్ణువుగా అయ్యే ముందు దుర్యోధన దుశ్శాసన రూపంలో ఎవరు కార్యం చేస్తారు? మరియు సీత, పార్వతి, ద్రౌపది రూపంలో ఎవరు కార్యం చేస్తారు? ఎవరెవరు? ఎవరో అన్నారు బ్రహ్మ జగదంబాలో ప్రవేశించి మహాకాళి పాత్ర చేస్తారని. ब्रह्मा सो जगदम्बा में प्रवेश करके महाकाली का पार्ट बजाते, चंडिका देवी का पार्ट बजाते। బ్రహ్మయే జగదంబాలో ప్రవేశించి ఎవరో అన్నారు మహాకాళి యొక్క పాత్ర చేస్తారని. మహాకాళి యొక్క పాత్ర చేస్తారు, చండికాదేవి యొక్క పాత్ర చేస్తారు. चंडिका देवी का जो पार्ट है वो श्रेष्ठ भक्तों के द्वारा पूजा जाता है। ये बंगी चमारों और चोर चकार डकैतों के द्वारा पूजा जाता है। जो श्रेष्ठ तबक्के के लोग भक्त होते हैं उनके द्वारा क्यों नहीं पूजा जाता? पूजा का आधार क्या होता है? प्योरिटी। చండికాదేవి యొక్క ఏ పాత్ర ఉన్నదో అది శ్రేష్ఠ భక్తుల ద్వారా పూజింపబడతారా, లేక పాకీ వాళ్ళు, మాదిగ వాళ్ళు మరియు దొంగతనాలు చేసేవారు, బందిపోట్ల ద్వారా పూజ జరుగుతుందా?
ఎవరో అన్నారు బందిపోట్ల ద్వారా పూజ జరుగుతుంది అని. ఎవరు శ్రేష్ఠ కులం యొక్క భక్తులున్నారో వారి ద్వారా పూజ ఎందుకు అవ్వదు? పూజకి ఆధారం ఏమిటవుతుంది? పవిత్రత. ब्राह्मणों का तबक्का होता है, क्षत्रियों की जाति होती है और शूद्रों की भी जाति होती है. प्योरिटी का जहाँ तक सवाल है वो ब्राह्मणों को ज्यादा ऊंचा माना जाता है या शूद्रों को ज्यादा ऊंचा माना जाता है? ब्राह्मणों को ऊंच मानते हैं, कहते हैं ब्राह्मण देवता. బ్రాహ్మణుల యొక్క పురి ఉంటుంది, క్షత్రియుల జాతి ఉంటుంది, మరియు శూద్రులకు కూడా జాతి ఉంటుంది. ప్యూరిటీ కొరకు ప్రశ్న ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణులకు ఎక్కువ ఉన్నతం అనుకుంటారా లేక శూద్రులకు ఎక్కువ ఉన్నతం అనుకుంటారా? ఎవరు అన్నారు బ్రాహ్మణులకు అని? బ్రాహ్మణులకు ఉన్నతం అనుకుంటారు, అంటారు బ్రాహ్మణ దేవత అని. देवता समझ करके ब्राह्मणों की पूजा करते हैं, भोजन खिलाते हैं. शूद्रों को भोजन नहीं खिलाते. बचा बचाया जो ब्राह्मणों को होगा सो शूद्रों को दे देते. शूद्रों की विचारों की पूजा नहीं होती. దేవత అనుకుని బ్రాహ్మణులకు పూజ చేస్తారు, భోజనం తినిపిస్తారు. శూద్రులకు భోజనం తినిపించరు. బ్రాహ్మణులది మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో అది శూద్రులకు ఇస్తారు. అమాయకులైన శూద్రులకు పూజ జరగదు. क्या कारण रहा होगा? है इम्प्योरिटी. मुरली में भी बोला है इम्प्योरिटी से होता है विनाश और प्योरिटी से होती है स्थापना. కారణం ఏమై ఉంటుంది? అపవిత్రత. మురళిలో కూడా అన్నారు అపవిత్రత వలన అవుతుంది వినాశనం మరియు పవిత్రత వలన అవుతుంది స్థాపన అని. क्या पवित्रता से बनती है यूनिटी, प्योरिटी से यूनिटी और इम्प्योरिटी से डिसयूनिटी. ఏమిటి? పవిత్రత ద్వారా అవుతుంది ఐకమత్యం, పవిత్రత ద్వారా ఐకమత్యం మరియు అపవిత్రత ద్వారా విఘటన. इतनी 500-700 करोड़ की दुनिया, सारी दुनिया में रावण राज्य की यूनिटी बनी हुई है. 10 सिरों की यूनिटी है कि नहीं है? है. ఇంత 500-700 కోట్ల ప్రపంచం ఉంది. మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం యొక్క ఐక్యత తయారై ఉంది. 10 తలల సంఘటన ఉందా లేదా? ఉంది. अगर न होती तो 10 सिर वाला रावण चित्रों में क्यों दिखाया जाता? माने यूनिटी का चरित्र तो किया है ना. वो चित्र के रूप में आज भी रावण जो है चित्रित किया जाता, भले पूजा नहीं होती है. इसका मतलब यूनिटी बना के दिखाता है. लेकिन जो प्योरिटी देवताओं में होती है वो यूनिटी नहीं है. ఒకవేళ లేకపోతే 10 తలల రాముణ్ణి చిత్రాలు ఎందుకు చూపిస్తారు? అనగా ఐక్యమత్యత యొక్క చరిత్ర అయితే చేశాడు కదా, అవి చిత్రాల యొక్క రూపంలో ఈనాడు కూడా రావణుడు ఎవడున్నాడో వాడికి చిత్రితం చేశారు. భలే పూజ అవదు. దాని అర్థం ఐక్యతను చేసి చూపిస్తాడు, కానీ దేవతల్లో ఏ పవిత్రత ఉంటుందో ఆ ఐక్యమత్యత ఉండదు. देवताओं की प्योरिटी और असुरों की प्योरिटी और यूनिटी, उसमें जमीन आसमान का अंतर है. सेना तो देवताओं की भी होती है, सेना असुरों की भी होती है. దేవతల యొక్క పవిత్రత మరియు అసురుల యొక్క పవిత్రత మరియు ఐక్యమత్యతలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సేన అయితే దేవతలకి ఉంటుంది, సేన అసురులకి ఉంటుంది. सेना होती है, इससे साबित होता है कुछ न कुछ यूनिटी है तो ना.
नहीं तो ये सेना कैसे तैयार हो गई। यूनिटी तो है, लेकिन जो भगवान प्योरिटी सिखाता है, यूनिटी सिखाता है, वो प्योरिटी नहीं होती। శాన్ ఉంటుంది, దీని ద్వారా రుజువైంది కొద్దిలో కొద్దిగా ఐక్యమత్యత ఉందని. లేదంటే ఈ శాన్ ఎలా తయారైంది? సంఘటన అయితే ఉంది, కానీ ఏదైతే భగవంతుడు పవిత్రత నేర్పిస్తున్నారో, ఐక్యతను నేర్పిస్తున్నారో ఆ పవిత్రత ఉండదు. भगवान की प्योरिटी और साधु सन्यासियों की प्योरिटी, उसमें जमीन आसमान का अंतर है। भगवान कहते हैं घर गृहस्थ में रहते पवित्र बन करके दिखाना है। गृहस्थ को तोड़ना नहीं है। భగవంతుడి యొక్క పవిత్రత మరియు సాధు సన్యాసుల యొక్క పవిత్రతలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. భగవంతుడు అంటున్నారు, ఇల్లు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించాలి, గృహస్థాన్ని వదలకూడదు అని. जिसके साथ एक बार गठबंधन जोड़ लिया, उसको जीवन भर निभाना है। निभाने से नंबर मिलते हैं यूनिटी के, कि यूनिटी को निभाया माना प्योरिटी को निभाया। ఎవరితోనైనా ఒకసారి వివాహ బంధంలో ముడివేసుకుంటే వారితో జీవితాంతం నిభాయించాలి. నిభాయించటం వల్ల నెంబర్ లభిస్తుంది సంఘటనకి. ఈ సంఘటనని నిభాయించటం అంటే పవిత్రతని నిభాయించటం. और डाइवोर्स दे दिया, तलाक दे दिया और दूसरे को अपना लिया, तो जो सच्ची यूनिटी है वो तोड़ दी या निभाई? तोड़ दी। మరి విడాకులు ఇచ్చేస్తే, డైవర్స్ ఇచ్చేస్తే, మరియు ఇతరులది తనదిగా చేసుకుంటే ఏదైతే సత్య సంఘటన ఉందో అది విరిచినట్లా లేక నిభాయించారా? విరిచేశారు. तो असली यूनिटी भगवान बाप आकर के सिखाते हैं। उन सन्यासियों की है डुप्लीकेट यूनिटी। घर गृहस्थ को छोड़ जाते हैं, संसार समझता है इन्होंने तो बड़ी पवित्रता धारण कर ली। एक तरफ संसार छोड़ जाते हैं और दूसरी तरफ मठ पंथ जमा के संसार बनाए लेते हैं। అయితే అసలైన పవిత్రత భగవంతుడు తండ్రొచ్చి నేర్పిస్తారు. ఆ సన్యాసులది ఉంది డూప్లికేట్ ఐక్యమత్యత. ఇల్లు గృహస్థాన్ని వదిలి వెళ్ళిపోతారు. సంసారం అనుకుంటుంది వీరైతే చాలా పవిత్రతని ధారణ చేశారని. ఒకవైపు సంసారాన్ని వదిలేస్తారు, మరియు రెండో వైపు మఠపంతుల్ని సమకూర్చుకొని సంసారాన్ని తయారు చేస్తారు. कोई भी कामजीत नहीं बन के दिखाया। कोई सन्यासी उदासी ने आज तक कामजीत बन करके दिखाया? कामजीते जगत जीत होना चाहिए। ఎవరూ కూడా కామాన్ని జయించి చూపలేదు. ఏ సన్యాసి ఉదాసి ఈనాటి వరకు కామం మీద విజయం పొంది చూపించారా? కామం మీద విజయం పొంది ప్రపంచ విజయులుగా అవ్వాలి. कोई भी धर्म पिता, कोई भी धर्म गुरु, कोई भी साधु सन्यासी जगत जीत के रूप में संसार के सामने पेश नहीं हुआ। क्यों? क्योंकि भल गृहस्थ को छोड़ देते हैं तो भी इंद्रियां चलायमान रहती हैं। इंद्रियां चंचलता करती रहती हैं, इंद्रियों के वशीभूत हो जाते हैं। ఏ ధర్మపితులైనా, ఏ ధర్మగురువులైనా, ఏ సాధు సన్యాసులైనా జగత్ విజయుల రూపంలో సంసారం ఎదుట ప్రదర్శింపబడలేదు. ఎందుకనగా భలే ఇల్లు గృహస్థాన్ని వదిలివేస్తారు. అయినా కూడా ఇంద్రియాలు చంచలంలో ఉంటాయి.
ఇంద్రియాలు చంచలత చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలకు వశీభూతమైపోతారు. कहावत है इंद्रिय जीते जगत जीत। कोई ने भी इंद्रिय को नहीं जीता। शंकर के लिए गायन है कि उन्होंने काम को जीता, कामदेव को भस्म कर दिया। ఒక సామెత ఉంది, ఇంద్రియాలపై విజయం పొందిన వారు జగత్ విజయులుగా అవుతారు. ఎవరూ కూడా ఇంద్రియాలపై విజయం పొందలేదు. శంకరుడి కోసం గాయన ఉంది ఏమంటే, వారు కామవికారం మీద విజయం పొందారు, కామదేవుణ్ణి భస్మం చేశారని. इंद्रियों के ऊपर इतना कंट्रोल किया कि शंकर का जो विग्रह है, शरीर रूपी विग्रह है, वो आज भी पूजा जाता है। किस रूप में पूजा जाता है? लिंग के रूप में पूजा जाता है। ఇంద్రియాల మీద ఎంతగా కంట్రోల్ చేస్తారంటే, ఏదైతే శంకరుడి విగ్రహం ఉందో, శరీర రూపీ విగ్రహం ఉందో, అది ఈనాడు కూడా పూజింపబడుతూ ఉంది. ఏ రూపంలో పూజ అవుతూ ఉంది? లింగ రూపంలో పూజింపబడుతూ ఉంది. वो शरीर की प्रक्रिया ऐसी बना ली कि जैसे इंद्रियां होते हुए भी न होने के समान। कानों से ग्लानि सुनते हैं सारी दुनिया की, रेडियो में सुनते, टेलीविजन में सुनते, अखबारों में सुनते, मिलने जुलने वाले मनुष्यों के द्वारा सुनते, समाज के द्वारा सुनते, परिवार के द्वारा सुनते, अलौकिक ब्राह्मण परिवार के द्वारा भी सुनते। ఆ శరీరం యొక్క పరిక్రియను ఎలా తయారు చేశారంటే, ఎలాగంటే ఇంద్రియాలు ఉంటూ కూడా లేనట్లుగా చెవుల ద్వారా నిందని వింటారు. మొత్తం ప్రపంచానిది రేడియోల్లో వింటారు, టెలివిజన్లో వింటారు, పేపర్లో వింటారు, పరస్పరంలో కలిసే మనుష్యుల ద్వారా వింటారు, సమాజం ద్వారా వింటారు, పరివారం ద్వారా వింటారు, అలౌకిక బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా వింటారు. जिन बच्चों ने यज्ञ के आज में खून से लिख लिख करके दिया था, उन बच्चों ने भी ग्लानि कर दी, छोड़ के चले गए। ब्रह्मा का आसरा ले लिया। ఏ పిల్లలు యజ్ఞం ఆదిలో రక్తంతో రాసి రాసి ఇచ్చారో ఆ పిల్లలు కూడా నింద చేశారు, వదిలివేసి వెళ్ళిపోయారు. బ్రహ్మ యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారు. न ब्रह्मा ने बाप की परवाह की, न दूसरे ब्राह्मण बनने वालों ने बाप की परवाह की, न माता का देवियों के रूप में जो पूजी जाती है उन आत्माओं ने भी परवाह नहीं की। माताओं ने भी किसको फॉलो किया? यज्ञ के आज की माताओं ने किसको फॉलो किया? बाप को फॉलो किया या ब्रह्मा को फॉलो किया? ब्रह्मा को फॉलो किया। బ్రహ్మ తండ్రికి లెక్క చేయలేదు, మరి రెండోది బ్రాహ్మణులుగా అయ్యేవారు తండ్రిని లెక్క చేయలేదు. మాత దేవీల రూపంలో ఏదైతే పూజ అవుతుందో ఆ ఆత్మలు కూడా లెక్క చేయలేదు. మాతలు కూడా ఎవరికి ఫాలో చేశారు? యజ్ఞ యొక్క ఆదిమాతలు ఎవరికి ఫాలో చేశారు? తండ్రికి ఫాలో చేశారా లేక బ్రహ్మకు ఫాలో చేశారా? బ్రహ్మకు ఫాలో చేశారు. कौन से ब्रह्मा को फॉलो किया? दाढ़ी मूछ वाले को या आदि ब्रह्मा को? वो तो बच्चा था। ఏ బ్రహ్మకు ఫాలో చేశారు? గెడ్డాలు మీసాలు ఉన్నవారికా లేక ఆది బ్రహ్మకా? ఎవరో అన్నారు గెడ్డాలు మీసాలు ఉన్నవారికి అని. ఆయనైతే పిల్లవాడయ్యారు. वो दाढ़ी मूछ वाले ब्रह्मा को भी और जगदम्बा सरस्वती ओम राधे को भी पढ़ाई पढ़ाने वाला कौन था? तो जो उनको भी पढ़ाई पढ़ाने वाला था उनको फॉलो करने वाले थे या दाढ़ी मूछ वाले ब्रह्मा को फॉलो करने वाले थे?
किसको कहा जाए? जो आदि ब्रह्मा निमित्त बना उसको सबने फॉलो किया। जैसे उसने रास्ता दिखा दिया सबने वही रास्ता अपना लिया। ఆ గెడ్డాలు మీసాలు ఉన్న బ్రహ్మకు మరియు జగదంబా సరస్వతి ఓం రాధాకి కూడా చదువు చదివించేవారెవరు? అయితే వారికి కూడా చదువు చదివించేవారు ఉన్నారో వారిని ఫాలో చేసేవారా లేక గెడ్డాలు మీసాలు ఉన్న బ్రహ్మకు ఫాలో చేసేవారా? ఎవరిని అనాలి? ఎవరు ఆది బ్రహ్మ నిమిత్తం అయ్యారో వారిని అందరూ ఫాలో చేశారు. ఏ విధంగా వారు మార్గాన్ని చూపించారో అందరూ ఆ మార్గాన్ని తమదిగా చేసుకున్నారు. तो सारी दुनिया ग्लानि करती है। जो मुरली में बोला सारी दुनिया दुश्मन बनेगी, लेकिन बाप को मत भूलना। ये नहीं कहा शिव बाबा को मत भूलना, क्या बोला? बाप को मत भूलना। మొత్తం ప్రపంచం అయితే నింద చేస్తుంది. ఏదైతే మురళీలో చెప్పారో మొత్తం ప్రపంచం శత్రువు అవుతుంది, కానీ తండ్రిని మర్చిపోరాదు. ఇలా చెప్పలేదు శివబాబాని మర్చిపోండని. ఏమిటన్నారు? తండ్రిని మర్చిపోవద్దని. बाप कौन है? राम बाबा, राम बाप को नहीं भूलना, अपना अपने कोई नहीं भूले, शिव बाप को नहीं भूलना। ఈ తండ్రి ఎవరు? ఎవరో అన్నారు రాముడి తండ్రిని. రాముడి తండ్రిని మర్చిపోవద్దా? స్వయం తమకు తామే మర్చిపోకూడదా? ఎవరో అన్నారు శివ్ అని. శివు తండ్రిని మర్చిపోరాదు. जैसे और धर्म पिताएं होते हैं, चाहे भी कोई भी धर्म की स्थापना करने वाले धर्म पिताएं हों, सब बीज हैं। वो स्वतः अपने में बीज हैं। ఎలాగైతే వేరే ధర్మపితులుంటారో ఏ ధర్మాన్ని స్థాపన చేసే ధర్మపితులైనా అందరూ బీజాలే. వారు స్వతహాగానే స్వయమే బీజం. वो सब धर्म पिताएं साकार तो होते हैं ना, शरीर का जन्म तो लेते हैं ना। तो वो सब धर्म पिताएं निराकारी बीज रूप स्टेज वाले हैं आदि में। ఆ ధర్మపితులందరూ సాకారంలో ఉంటారు కదా, శరీరం యొక్క జన్మ అయితే తీసుకుంటారు కదా. అయితే ఆ ధర్మపితులందరూ నిరాకారి బీజ రూపిస్తూ ఉండేవారే ఆదిలో. ऐसे ही प्रजापिता भी आदि में क्या है? बीज रूप स्टेज वाला है। कैसा बीज? जो हरा फल होता है, उस हरे फल में जो बीज होता है वो बीज फल से कनेक्टेड होता है। అలాగే ప్రజాపిత కూడా ఆదిలో ఏమిటి? బీజరూపి స్థితి వారు. ఎలాంటి బీజం? ఏదైతే పచ్చని ఫలాలుంటాయో ఆ పచ్చని ఫలాల్లో ఏవైతే బీజాలుంటాయో ఆ బీజం ఫలంతో కనెక్టెడ్ అయి ఉంటుంది. फल टहनी से कनेक्टेड होता है। टहनी वृक्ष से कनेक्टेड होती है, तने से कनेक्टेड होती है, और तना जड़ों से कनेक्टेड होता है। माने सबका एक दूसरे से लिंक जुड़ा हुआ है संबंधों का। ఫలం కొమ్మతో కనెక్టెడ్ అయి ఉంటుంది, కొమ్మ వృక్షంతో కనెక్టెడ్ అయి ఉంటుంది, కాండంతో కనెక్టెడ్ అయి ఉంటుంది, మరియు కాండం వేళ్లతో కనెక్టెడ్ అయి ఉంటుంది. అంటే అందరిది ఒకరిద్దరితో లింక్ అయి ఉంది సంబంధాలది. देह और देह के संबंध में फंसे हुए होते हैं, लेकिन जब बीज पक जाता है, फल पक जाता है, तब क्या स्टेज बनती है? बीज वृक्ष से अपने को डिटैच कर लेता है। దేహం మరియు దేహం యొక్క సంబంధాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. కానీ ఎప్పుడు బీజం పక్వానికి వస్తుందో, ఫలం ఎప్పుడు పక్వంలోకి వస్తుందో అప్పుడు ఏ స్థితి అవుతుంది? బీజం వృక్షం నుండి స్వయం డిటాచ్ చేసుకుంటుంది. सारे वृक्ष से डिटैच करता है, फलों से, फूलों से, टहनी से, पत्तों से,
तने से, जड़ों से, सबसे अपने को डिस्कनेक्ट करता है, नष्टो मोहा स्मृति लब्धा बनता है, या कोई से अटैचमेंट रहता है? कोई से अटैचमेंट नहीं रहता। ये पढ़ाई पढ़ाने में शिव बाबा माहिर है। कौन सी पढ़ाई? नष्टो मोहा स्मृति लब्धा। మొత్తం వృక్షం నుండే డిటాచ్ చేస్తుంది. ఫలం నుండి, పుష్పాల నుండి, కొమ్మల నుండి, ఆకుల నుండి, కాండం నుండి, వేళ్ల నుండి, అన్నిటి నుండి తనను డిస్కనెక్ట్ చేస్తుంది. నష్టో మోహ స్మృతి లబ్ధగా అవుతారా, లేక ఎవరితోనైనా అటాచ్మెంట్ ఉంటుందా? ఎవరితోనూ అటాచ్మెంట్ ఉండదు. ఈ చదువు చదివించటంలో శివబాబా నిపుణులు. ఏ చదువు? నష్టో మోహ స్మృతి లబ్ధ. वो पढ़ाई पढ़ने में कौन माहिर है? जो पढ़ करके फिर दूसरों को पढ़ाता है। शूद्रों को ब्रह्मा में प्रवेश करके ब्राह्मण बनाता है शिव बाबा। ఆ చదువు చదివించటంలో, చదివే దానిలో ఎవరు నిపుణులు? ఎవరు చదివి తిరిగి ఇతరులకు చదివిస్తారు? శూద్రులకు బ్రహ్మలో ప్రవేశించి బ్రాహ్మణులుగా చేస్తారు శివబాబా. ब्राह्मण ऊंचे होते हैं या देवताएं ऊंचे होते हैं? ब्राह्मण ऊंचे गाए गए हैं। तो शूद्रों को ब्राह्मण तो शिव बाबा ने ब्रह्मा के तन से बनाया, ब्राह्मण से ब्राह्मण पैदा हुए। బ్రాహ్మణులు ఉన్నతం అవుతారా లేక దేవతలు ఉన్నతమా? బ్రాహ్మణులే ఉన్నతం అని గాయన ఉంది. శూద్రులకు బ్రాహ్మణులుగా శివబాబాయే బ్రహ్మతను ద్వారా తయారు చేశారు బ్రాహ్మణుడుగా. వారి నుండి బ్రాహ్మణులు జన్మించారు. ब्रह्मा की औलाद ब्राह्मण। विष्णु को फॉलो करते हैं तो वैष्णव कहे जाते हैं। ऐसे ही एकमात्र बड़ी ना बच्चे के अर्थ में, फॉलोअर के अर्थ में। ऐसे ही ब्रह्मा को फॉलो करते हैं तो ब्राह्मण कहे जाते हैं। బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులు. విష్ణువుని ఫాలో చేసే వారికి వైష్ణవులు అని అంటారు. ఒక దీర్ఘం పెరిగింది కదా పిల్లల అర్థంలో, ఫాలోవర్ యొక్క అర్థంలో. అలాగే బ్రహ్మని ఫాలో చేస్తే బ్రాహ్మణులు అని అనబడతారు. देवता कब कहे जाते हैं? देवता किसकी औलाद? देवताओं को देवता बनाने वाला कौन? डॉक्टरों को डॉक्टर बनाने वाला डॉक्टर, इंजीनियरों को इंजीनियर बनाने वाला इंजीनियर। पढ़ाई तो होती है ना। దేవతలని ఎప్పుడు అంటారు? దేవతలు ఎవరి సంతానం? దేవతలకి దేవతగా తయారు చేసేవారు ఎవరు? డాక్టర్కి డాక్టర్గా చేసేవారు డాక్టరు. ఇంజనీర్కి ఇంజనీర్గా తయారు చేసేవారు ఇంజనీరు. చదువైతే అవుతుంది కదా. इंजीनियरिंग कॉलेज होगा तो पढ़ाने वाले कौन होंगे? इंजीनियर। वकीलों को वकालत पढ़ाने वाला, बैरिस्ट्री पढ़ाने वाला बैरिस्टर होगा। ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే అయితే చదివించేవారు ఎవరుంటారు? ఇంజనీరు. న్యాయవాదికి న్యాయవాది చదువు చదివించేవారు, బ్యారిస్టరీ చదువు చదివేవారు బ్యారిస్టరే అవుతారు. तो देवताओं को देवता बनाने वाला कौन? कौन बनाएगा? महादेव। विष्णु बनाएगा। महादेव। अरे विष्णु में 4 भुजाएं तो कैसी हैं? దేవతలకి దేవతలుగా తయారు చేసేవారెవరు? ఎవరు తయారు చేస్తారు? విష్ణు తయారు చేస్తారా? అరే విష్ణువులో 4 భుజాలు ఎలా ఉన్నాయి? ఎవరో అన్నారు వేరువేరు అని. अलग अलग तो हैं। 4 भुजाएं नीचे ऊपर दाएं बाएं अलग अलग तो हैं, लेकिन वो चलने वाली है या चलाने वाली है? चलने वाले। है?
चलने वाले चार भुजा रूपी जो चार आत्माएं हैं वो स्वयं चलने वाली है या चलाने वाली है? वो चलती है, माने उनको चलाने वाला कोई और है। वो कौन है? शंकर లేదు, వేరువేరైతే అయ్యారు. 4 భుజాలు కింద మీద కుడి ఎడమ వేరువేరే, కానీ వారు నడిచేవారా లేక నడిపించేవారా? 4 భుజాల రూపీ 4 ఆత్మలు ఏవైతే ఉన్నాయో వారు స్వయం నడిచేవారా లేక నడిపించేవారా? వారు నడిచేవారు. అనగా వారిని నడిపించేవారు ఇంక వేరే వారెవరో ఉన్నారు. వారెవరు? ఎవరో అన్నారు శివబాబా అని. वो तो है, बिंदु तो है ही है, लेकिन उन चार भुजाओं के ऊपर वो चार भुजाएं किसको सहयोग देती है? शिव ज्योति बिंदु को सहयोग देती है या प्रजापिता के विश्व की बादशाही बनाने में सहयोग देती है? विष्णु के बाग से बनने వారైతే ఉన్నారు, బిందు ఉండనే ఉన్నారు, కానీ ఆ 4 భుజాల మీద ఆ 4 భుజాలు ఎవరికి సహయోగం ఇస్తాయి? శివజ్యోతిర్బిందుకి సహయోగం ఇస్తారా లేక ప్రజాపిత విశ్వం యొక్క చక్రవర్తిగా అవటంలో సహయోగం ఇస్తారా? ఎవరో అన్నారు ప్రజాపిత విశ్వం యొక్క చక్రవర్తిగా అవటంలో సహయోగం ఇస్తారని. शिव तो विश्व का बादशाह बनता नहीं है, उसे बादशाही लेनी भी नहीं है, उसको तो वापस जाना है। శివ అయితే విశ్వం యొక్క చక్రవర్తిగా అవ్వనే అవ్వరు. వారికి చక్రవర్తిత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారికైతే తిరిగి వెళ్లాల్సి ఉంది. फिर साकार में कौन है वो प्रजापिता जिसको वो भुजाएं सहयोग देती है? प्रजापिता कहे ना, मुरली में बोला नेक्स्ट टू गॉड इज शिवा प्रजापिता, प्रजापिता नेक्स्ट टू गॉड इज नारायण, नेक्स्ट टू गॉड इज संगमयुगी कृष्ण। తిరిగి సాకారంలో ఎవరు వారు? వారికి ఆ భుజాలు సహయోగం ఇస్తాయి. ప్రజాపిత అని అనాలి కదా. మురళిలో అన్నారు భగవంతుడి తర్వాత భగవంతుడు ప్రజాపిత, భగవంతుడి తర్వాత భగవంతుడు నారాయణుడు, భగవంతుడి తర్వాత భగవంతుడు సంగమిగి కృష్ణుడని. तो गॉड हुआ शिव और शिव गॉड के नेक्स्ट हुआ प्रजापिता। जो विश्व का मालिक बनता है। ऊंचते ऊंच साकार में कौन? प्रजापिता। భగవంతుడైతే అయ్యారు శివుడు, మరియు శివ భగవంతుడి తర్వాత ప్రజాపిత. ఎవరైతే విశ్వానికి మాలిక్గా అవుతారో ఉన్నతోన్నతుడు సాకారంలో ఎవరు? ప్రజాపిత. साकार में जो ऊंचते ऊंचे है उसके द्वारा ही गाया जाता है गीता का भगवान। ब्रह्मा ऊंचते ऊंचे नहीं है, माँ के द्वारा बादशाही नहीं मिलती, वर्षा नहीं मिलता, बाप के द्वारा वर्षा मिलता है। సాకారంలో ఎవరు ఉన్నతోన్నతుడో వారి ద్వారానే గాయనం చేయబడుతుంది గీతా భగవంతుడని. బ్రహ్మ ఉన్నతోన్నతుడు కారు. తల్లి ద్వారా చక్రవర్తిత్వం లభించదు, వారసత్వం లభించదు. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. तो जो बाप प्रजापिता है, सारी मनुष्य सृष्टि का बाप गाया जाता है। मनुष्य सृष्टि की हर आत्मा उसको मानती है। ఏ తండ్రి ప్రజాపిత ఉన్నారో మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రిగా గాయన ఉన్నది. మనుష్య సృష్టి యొక్క ప్రతి ఆత్మ వారిని గౌరవిస్తారు. हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, सब उस आदि पुरुष को मानते हैं, आदि पिता को। वो हुआ प्रजापिता। वही गीता का साकार भगवान के रूप में सृष्टि में प्रत्यक्ष होता है। హిందువులైనా ముసల్మాన్లైనా సిక్కులైనా క్రిస్టియన్స్ అయినా అందరూ ఆ ఆది పురుషుణ్ణి
ఒప్పుకుంటారు ఆదిపితను? వారయ్యారు ప్రజాపిత. వారే గీత యొక్క సాకార భగవంతుడి రూపంలో సృష్టిలో ప్రత్యక్షం అవుతారు. आदि में भी वो बीज था और अंत में भी वो बीज बन करके रहता है. इसलिए जगन्नाथ के मंदिर में जो दो भुजाएं दिखाई जाती हैं, लेफ्ट साइड की विनाशकारिणी शक्ति और राइट साइड की स्थापना और पालना करने वाली शक्ति, वो दोनों भुजाएं कैसी दिखाई जाती हैं? टूटी हुई दिखाई जाती है. ఆదిలో కూడా ఆ బీజం ఉండేది, మరియు అంతింలో కూడా వారు బీజమై ఉంటారు. అందుకే జగన్నాథ మందిరంలో ఏవైతే రెండు భుజాల్ని చూపిస్తారో, ఎడం వైపువి వినాశకారి శక్తి మరియు కుడివైపువి స్థాపన మరియు పాలన చేసేటువంటి శక్తి, ఆ రెండు భుజాల్ని ఎలా చూపింపబడ్డాయి? విరిగిపోయి ఉన్నట్లు చూపిస్తారు. माना माया का ऐसा वितंडावाद फैलता है संसार में कि भगवान के रूप में जो पाठ बजाने वाला साकार भगवान है, सारे जगत का पिता है, सारे जगत का नाथ है, उनकी सहयोगिनी विशेष शक्तियों को भी तोड़ देती है. कौन है? माया. అనగా మాయ అలాంటి వితండవాదాన్ని వ్యాపిస్తుంది సంసారంలో. ఎలాగంటే భగవంతుడి రూపంలో ఎవరు పాత్రని అభినయించే సాకార భగవంతుడో, మొత్తం ప్రపంచానికే తండ్రో, మొత్తం ప్రపంచానికే నాథుడో, వారి విశేష సహయోగిని శక్తుల్ని విరిచివేస్తుంది. ఎవరు? మాయ. इसलिए माया को टाइटल मिला हुआ है कौन सा? सर्वशक्तिमान. एक बार तो सबको अनिश्चय पैदा कर देती बाप ने दिया है. बाप ने दिया ऐसा करके बाप सच्चा है या झूठा है? अच्छा सच्चा बाप है तो कुछ नियम बनाएगा ना. అందుకే మాయకి బిరుదు లభించి ఉంది. ఏమిటది? సర్వశక్తివంతురాలని. ఒక్కసారైనా అందరికీ అనిశ్చయాన్ని పుట్టిస్తుంది. తండ్రి సత్యమా లేక అసత్యమా? ఎవరో అన్నారు సత్యం అని. తండ్రి సత్యం కనుక కొన్ని నియమాలు తయారు చేస్తారు కదా. वो नियम बनाता है. कौन बुद्धि से सरेंडर होता है पहले? माया 300-400 यज्ञ के आदि में भी बुद्धि से सरेंडर हुए थे क्या? వారు నియమం తయారు చేశారు. మొదట ఎవరు బుద్ధితో సరెండర్ అవుతారు? 300-400 మంది యజ్ఞ యొక్క ఆదిలో కూడా బుద్ధితో సరెండర్ అయ్యారా ఏమిటి? बुद्धिमान बाप की बुद्धिमान, ये बुद्धिमान बाप जो बुद्धिमानों की बुद्धि है उसके सामने सरेंडर हुए थे क्या? बाप के सामने सरेंडर हुए थे आदि में? कि आदि ब्रह्मा के सामने सरेंडर होकर रह गए? किसके सामने सरेंडर हुए? अरे ब्रह्मा के सामने బుద్ధివంతుడైన తండ్రికి బుద్ధివంతుడైన తండ్రి ఎవరు బుద్ధివంతులకే బుద్ధి ఉన్నారో వారి ఎదుట సరెండర్ అయ్యారా ఏమిటి? తండ్రి ఎదుట సరెండర్ అయ్యారా ఆదిలో, లేక ఆది బ్రహ్మ యొక్క ఎదుట సరెండర్ అయ్యి ఉండిపోయారా? ఎవరి ఎదుట సరెండర్ అయ్యారు? అరే ఎవరో ఏదో అన్నారు. यज्ञ के आदि में जब झगड़ा हुआ था यज्ञ के आदि में, स्थापना के साथ साथ यज्ञ कुंड से विनाश ज्वाला प्रज्वलित हुई थी, तो बाप का साथ दिया था या अम्माओं का साथ दिया था? अम्माओं को साथ माताओं का साथ दिया. యజ్ఞ యొక్క ఆదిలో ఎప్పుడు గొడవ అయిందో, యజ్ఞ యొక్క ఆదిలో స్థాపన జతలో యజ్ఞకుండం నుండి వినాశజ్వాల ప్రజ్వలితమైంది. తండ్రికి సహకరించారా లేక మాతలకి సహకరించారా? ఎవరో అన్నారు మాతలకి సహకరించారని. మాతలకి సహకరించారు.
बाप का साथ किसी ने नहीं दिया। जो आदि में होता है वो अंत में भी परीक्षा होती है। अगर परीक्षा न हो तो माला के मन के तैयार नहीं कहे जाएंगे, माला नहीं मानी जाएगी। नंबरवार। ఓం శాంతి। తండ్రికి ఎవరూ సహకరించలేదు. ఏది ఆదిలో అయ్యిందో అది అంతింలో కూడా పరీక్ష అవుతుంది. ఒకవేళ పరీక్ష అవ్వనిచో మాల యొక్క మనులు తయారయ్యాయని అనలేరు. మాలగా గౌరవింపబడదు నెంబర్ వారుగా. ఓం శాంతి।